హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. గుడ్ న్యూస్ ఫర్ పంచాయత్ సెక్రటరీ ఆస్పిరెంట్స్. మీరు మీ ఇంటి వద్ద నుండే కేవలం వారం రోజుల్లో 100 మార్కుల పేపర్ 2 సిలబస్ పూర్తి అయ్యే విధంగా ఆన్లైన్ వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్, ఆన్లైన్ మార్క్ టెస్ట్లను achieversnext.com వెబ్సైట్ ద్వారా పొందండి. నెగటివ్ మార్కింగ్ విధానం గల ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ మరియు డెమో వీడియో కోసం కింద చూపిన లింక్పై క్లిక్ చేయండి. ఆ ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. రైలు కొంత దూరంలో సగంను 12 km/h వేగంతో, మిగిలిన సగ దూరాన్ని 15 km/h వేగంతో మొత్తం 9 గంటల్లో ప్రయాణించేది. ఆయన రైలు ప్రయాణించిన దూరం ఎంత? సో డిస్టెన్స్ అడుగుతున్నాడు. మనకి డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే సగ దూరం. ఎప్పుడైతే ఈ సగ దూరం ఉందో మనం డైరెక్ట్ 2ab/a+b అని రాసుకోవచ్చు. జనరల్ మెథడ్లో కూడా చేయొచ్చు, కానీ అప్పుడు మనకు అది కష్టమవుతుంది. సో ఫార్ములా తెలియాలి, జనరల్ మెథడ్ తెలియాలి. ఎప్పుడు ఈజీ ఉంటుందో దాన్ని మనం ఫాలో కావాలి. ఈ కేసులో ఫార్ములా ఈజీ అండి, ఎందుకంటే జనరల్ మెథడ్లో చాలా లెంతీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 2 దీని ద్వారా మనకి ఏమొస్తుంది అంటే యావరేజ్ స్పీడ్ వస్తుంది. మనకి యావరేజ్ స్పీడ్ వస్తుంది. ఎప్పుడైతే యావరేజ్ స్పీడ్ వచ్చిందో తర్వాత ఆ డిస్టెన్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, టైం ఇచ్చాడు కాబట్టి. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2 × a 12, b 15 ఈజ్ డివైడెడ్ బై 12 + 15. సో మనకు అట్లే డైరెక్ట్ తీసుకున్నా సరే అండి. ఇప్పుడు మనకి స్పీడ్ వచ్చేసి 2 × 12, యావరేజ్ స్పీడ్ వచ్చేసి 2 × 12 × 15/12 + 15 27. తను మొత్తం 9 hours ప్రయాణం చేశాడు, 9 గంటలు. సో ఇది చేయడం ద్వారా మనకి కావాల్సిన డిస్టెన్స్ రావడం జరుగుతుంది. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అండి. 9 1 9 3 3 1 3 4 15 × 5 60 60 × 4 120. సో మొత్తం తను ప్రయాణం చేసిన దూరం వచ్చేసి 120 కిలోమీటర్లు. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వాస్కోడి గామా ఓడలో ఇండియాకి వచ్చినప్పుడు చేసిన ప్రయాణంలో మొత్తం దూరంలో 1/3 20 km/h వేగంతో, ఆ తర్వాత 1/3 1/3 వంతు దూరం 40 km వేగంతో, మిగిలిన దూరాన్ని 120 km/h వేగంతో ప్రయాణం చేసిన అతని సరాసరి వేగం. సరాసరి వేగం అంటే యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే 2 క్వాంటిటీస్ ఉంటే 2ab/a+b పైన ప్రాబ్లం చేసినాం. ఇప్పుడు మనకి 3 క్వాంటిటీస్ ఇచ్చాడు, అండ్ దట్ ఈక్వల్ అండి. 1/3 1/3 మిగిలింది ఎంత అవుతుంది మనకి? రిమైనింగ్ కూడా 1/3 అవుతుంది. సో 1/3 + 1/3 + 1/3 = 1 అండి. సో మనకి మిగిలిన క్వాంటిటీ కూడా 3 క్వాంటిటీస్ సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ ఇదే సగ దూరం అంటే క్వాంటిటీస్ ఆర్ ఈక్వల్. ఎప్పుడు క్వాంటిటీస్ ఈక్వల్ ఉంటే అప్పుడు డైరెక్ట్ ఈ ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ 3 దూరాలు కూడా ఈక్వల్ క్వాంటిటీ ఉన్నాయి. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి మనకి ఇది 2 క్వాంటిటీస్కి, 3 క్వాంటిటీస్ కంటే 3abc/ab + bc + c అనే ఫార్ములా యూజ్ చేస్తాం. బేసిక్ ఫార్ములా అండి ఇది. సో ఇక్కడ మనకి ఆ స్పీడ్స్ వచ్చేసి a, b అండ్ c మూడింటిని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 3 × a 20 km అండ్ b 40 km and c 120 km. And again a × b 20 × 40 800 plus 40 × 120 4800 120 × 2 2400. And again సో ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి 28 + 48 56 56 + 24 60 and 80. 8 + 48 54 56 56 + 4 60 60 + 2 20 80 800 వస్తుంది. ఇక్కడ 8000 ఉంటే మొత్తం 8000 వస్తుంది. 0 0 0 0 0 0 గెట్ క్యాన్సల్. 2 1 2 4 4 1 4 4 సార్ 4 1 4 1 3 × 2 12 36 3 × 12 36 km/h వచ్చేసి తన యావరేజ్ స్పీడ్ అండి. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 36 km/h. ఆప్షన్ నెంబర్ 3. సో సింప్లికేషన్ చేసేటప్పుడు కూడా అన్నెసరీగా మొత్తం మల్టిప్లికేషన్ చేయడం లాంటివి పెట్టుకోకుండా ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో అనేది విషయం తెలియాలి. ఆ విషయం మనకి ఊరికే రాదండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా. సో ఇది ఇక్కడనే కట్ చేయొచ్చు. మనం మల్టిప్లికేషన్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, మొత్తం చేయడం ద్వారా టైం తీసుకుంటుంది. సో ఆ విధంగా కూడా మన టైంని రెడ్యూస్ చేయొచ్చు. సో ఈ టిక్స్ మీకు అట్లా కూడా ఉపయోగపడతాయండి. నెక్స్ట్ క్వశ్చన్.
ఒక వ్యక్తి ఏ అనే ప్రదేశం నుండి బయలుదేరి మోటార్ సైకిల్పై 80 km/h వేగంతో బి అనే ప్రదేశానికి చేరుకున్నాడు. బి నుండి గుర్రంపై 20 km వేగంతో అంతే దూరం ప్రయాణించాడు. ఇక్కడ అంతే దూరం అంటే కీ పాయింట్. అంతే దూరం ప్రయాణం చేసి సి అనే ప్రదేశాన్ని చేరుకున్నాడు. అండ్ ఇప్పుడు సి నుండి బి మీదుగా ఏకు 48 km/hతో వచ్చాడు. అయితే మొత్తం ప్రయాణంలో సరాసరి వేగం. ఇక్కడ అగైన్ సరాసరి వేగం అడుగుతున్నాడు, కాకపోతే క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చాడు. ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఏ తోటి స్టార్ట్ అయ్యి బి అనే ప్లేస్కు మోటార్ సైకిల్ పైన వెళ్ళాడు. ఇక్కడ నుంచి మళ్ళీ హార్స్ పైన వెళ్ళాడు. సో ఇక్కడ సి ఉందండి. సో ఈ రెండు డిస్టెన్స్ కూడా ఈక్వల్ అని చెప్పండి. ఇక్కడ అదే మీనింగ్, అంతే దూరం. ఇది వెళ్ళేటప్పుడు ఆయన రిటర్న్ వచ్చేటప్పుడు 48 km/h తోటి వచ్చాడు. మొత్తంలో యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఈ యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. వచ్చిన దానికి దీనికి యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. అంటే ఫార్ములా వచ్చేసి 2ab/a+bని 2 times ఇంప్లిమెంట్ చేయాలండి. ఫస్ట్ మనకేమో మోటార్ సైకిల్ పైన 80 km అండ్ హార్స్ పైన 20 km. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 2 × 80 + 80 × 20/80 + 20 100. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. సో 2 × 8 16 × 2 32 km వస్తుంది. అండ్ ఇప్పుడు రిటర్న్లో 48 ఉందండి. ఇప్పుడు మనకి ఈ రెండింటికి యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. ఇది ఏ, ఇది బి తీసుకుంటే, అండ్ అగైన్ 2 × a 48 అండ్ b 32/38 + 42. 32 + 48 ఇట్స్ అగైన్ 80 అండి. 8 10s 8 6 కింద 10 అలాగే ఉంచండి. సో మనకు ఆన్సర్ పాయింట్లలో ఉంది కాబట్టి యూజ్ఫుల్ అవుతుంది. సో 2 × 32 64 64 × 6 64 × 6 అంటే 4 6 24 6 6 36 + 2 36 + 2 38 384/10. సో 10 ఉంది కాబట్టి 38.4 డైరెక్ట్ తీసుకోవచ్చు మనకి. సో క్యాల్కులేషన్ కూడా ఇంపార్టెంట్, ఈజీ వేలో చేయడం రావాలి మనకి. సో ఆన్సర్ ఈస్ 38.4 km/h అనేది అతని సరాసరి వేగం అండి, యావరేజ్ స్పీడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కామ బిలు 2 పెట్టెలు, 2 బాక్సెస్. ఏ బాక్స్ పొడవు వెడల్పులు బి కంటే వరుసగా 5 మరియు 15% ఎక్కువ. అండ్ ఏ బాక్స్ ఎత్తు బి కంటే ఏ బాక్స్ ఎత్తు కంటే బి బాక్స్ ఎత్తు అనేది ఎక్కువ. సో ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. 2 బాక్సులు ఇస్తున్నాయి మనకి. ఫస్ట్ ఏ బి. బాక్స్ అంటే మనకి కంపల్సరీ ఐదర్ క్యూబాయిడ్ ఆర్ క్యూబ్ తీసుకుంటామండి. క్యూబ్ షేప్ ఆర్ క్యూబాయిడ్ షేప్ తీసుకుంటాం. దీనికి మనకి 3 వస్తాయి. LBH లెంత్ బ్రెడ్త్ హైట్ వస్తుంది. సో ఈ 2 కేసెస్లో ఫస్ట్ కేసు ఏమో లెంత్ అండ్ బ్రెడ్త్ అనేది ఏకి ఎక్కువ ఉంది అండ్ హైట్ అనేది బీకి ఎక్కువ ఉంది. సో దీని మీనింగ్ అదండి. సో ఇక్కడ డిఫరెంట్ పర్సెంటేజ్ ఇచ్చాడు. ఇక్కడ హైట్ అనేది బీకి 15% ఎక్కువ, ఇక్కడ 5 + 10% ఎక్కువ. సో మనం జనరల్గా థింక్ చేసినప్పుడు 5 + 10 15 అండ్ అగైన్ ఇట్స్ 15 రెండు సమానం అని చెప్పి థింక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ నంబర్ కాదండి. సపోజ్ ఇక్కడ మనకి 5 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు అండ్ ఇక్కడ వచ్చేసి 15 సెంటీమీటర్లు అంటే సేమ్ తీసుకోవచ్చు, మనకు ఆప్షన్ ఉంటుంది. ఇది నంబర్, ఇది పర్సంటేజ్. నంబర్ పర్సంటేజ్ రెండు ఎప్పుడు ఈక్వల్ కాదు. సో ఇక్కడ పర్సంటేజ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఒకవేళ 15 వస్తే ఈక్వల్ తీసుకోవచ్చు. సో అట్లా ఎట్లా వస్తుంది ఫార్ములా అంటే మనకి a + b ± ab/100 అనే ఫార్ములా. మనం పర్సంటేజ్లో డిస్కస్ చేసిన ఫార్ములా అండి. ఇది 2 క్వాంటిటీస్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసిన ఫార్ములా. సో ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అండి. ఈ రెండు ఎక్కువ కాబట్టి ప్లస్ తీసుకుంటాం. 5 + 10 అండ్ అగైన్ ప్లస్ ఇంటూ ప్లస్ వస్తుంది మనకి 5 × 10/100. 0 0 గెట్ క్యాన్సల్. 5 1s 5 2s విచ్ మీన్స్ 1/2 అంటే 15 + 1/2 అంటే 15.5. ఇక్కడేమో 15.5 వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 15% ఉంది. సో ఏది పెద్ద అంటే మనకి అల్టిమేట్గా ఏ అనేది పెద్దది రావడం జరుగుతుంది. సో మనకి ఓవరాల్గా చూసుకోవాలి. ఓవరాల్గా చూసినప్పుడు పర్సంటేజ్ నెంబర్ ఎప్పుడు ఈక్వల్ కాదు. పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసేసి కామన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 + 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 15.5 అండి. సో అక్కడ వచ్చేసి 15 మాత్రమే ఉంది. రెండిట్లలో మనకి అల్టిమేట్గా ఏ అనేది పెద్దది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఎన్నికలలో 2 అభ్యర్థులు పోటీ పడ్డారు. గెలిచిన అభ్యర్థికి 57 ఓట్లు, గెలిచిన అభ్యర్థికి 57% ఓట్లు రాగా 420 ఓట్ల తేడాతో గెలిచాడు. అయినా మొత్తం పోలైన ఓట్లు ఎన్ని? సో ఒక ఎలక్షన్లో 2 పోటీ పడ్డారు. అంటే ఓన్లీ క్యాండిడేట్స్ ఆర్ ఇద్దరే, ఏ అండ్ బి. గెలిచిన అభ్యర్థికి 57% ఓట్లు రాగా 420 ఓట్ల తేడాతో గెలిచాడు. ఈ ఓట్ల తేడా అంటే మెజార్టీ అండి. ఇది మెజార్టీ అనేది ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తామంటే పక్క క్యాండిడేట్ కంటే అతనికి వచ్చిన అధికమైన ఓట్లు. సో పక్క క్యాండిడేట్కి ఎన్ని వస్తాయి? ఫస్ట్ ఏకి 57 వస్తే పక్క క్యాండిడేట్కి
ఐ మీన్ 43% వస్తుందండి. సో ఏకి 57 వస్తాయి, అటు ఆపోజిట్ పర్సన్కి 43. ఓన్లీ ఇద్దరే ఉన్నారు కాబట్టి 100 మైనస్ చేయొచ్చు, ముగ్గురు అంతకంటే ఎక్కువైతే చేయలేము. కానీ ఇక్కడ ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇతనికి 57 వస్తే ఇతనికి 43 వస్తాయి. సో పర్సెంటేజ్ పరంగా డిఫరెంట్ వచ్చేసి 14%. 14% ఈక్వల్ టు మెజారిటీ అంటే ఈ ఇద్దరి మధ్య తేడా. సో తన సమీప అభ్యర్థి కంటే ఎన్ని ఓట్లు ఎక్కువ వచ్చాయో దాన్ని మనం మెజారిటీ అంటాం. సో తన సమీప అభ్యర్థి బి కంటే తనకి 420 ఓట్స్ ఎక్కువ వచ్చాయి, ఇది నంబర్. ఇక్కడ మనకి పర్సంటేజ్, ఈ సంఖ్యాపరంగా ఈ పర్సంటేజ్ రెండు సేమ్ కాబట్టి 14 తీసుకోవచ్చు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొత్తం ఓట్లు అడిగాడు. సో మొత్తం పోలైన ఓట్లు, మొత్తం అంటే 100 అండి. ఏకి పోలైన ఓట్లు 57, బీకి పోలైన ఓట్లు 43. మనకి ఏది అడుగుతా చేయొచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు మొత్తం కాబట్టి 100 ఈక్వల్ టు వాట్ అని చెప్పి అంటాం. ఇఫ్ ఒకవేళ ఏ అంటే 57 ఈక్వల్ టు వాట్ అంటాం, బి అంటే 43 ఈక్వల్ టు వాట్ అంటాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 420 × 100 ఈజ్ డివైడెడ్ బై 14. 14 1 14 3 3 × 30, 30 × పక్కన 2 zeros అంటే 3000 అండి. సో కంప్లీట్ ఆన్సర్ ఇస్ 3000. అంటే మొత్తం పోలైన ఓట్లు వచ్చేసి 3000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాము నెల జీతం రూపాయలు 20,000 నుండి 25,000కి, కృష్ణ నెల జీతం 16,000 నుండి 20,000కు పెరిగిన రాము జీతంలోని పెరుగుదల శాతం కృష్ణ జీతంలోని పెరుగుదల శాతం కంటే ఎంత శాతం అధికమని అడుగుతున్నాడండి. సో ఫస్ట్ రాము గురించి తీసుకుందాం. రాము జీతం ఇనిషియల్గా 20,000 ఉండే, తర్వాత ఇది 25,000 అయింది. అండ్ కృష్ణ గురించి మాట్లాడినప్పుడు ఇనిషియల్గా 16,000 ఉండే, 16,000 ఉండే, ఇది వచ్చేసి 20,000 అయింది. సో వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ అడగట్లేదు, శాతాలలో డిఫరెన్స్ అడిగాడు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందంటే 5,000 పెరిగింది. 5,000 అనేది 20,000 ఎంత అండి? 25%. మనకి పర్సంటేజ్ ఫాస్ట్ ఉండాలి ఇక్కడ. 5,000 పెరిగింది, 5,000 అనేది 20,000లో 25%. అండ్ ఇక్కడ మనకి 4,000 పెరిగింది, 4,000 అనేది 16,000లో 25%. సో ఈ డిఫరెన్స్లో పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 0, ఏం లేదండి. సో ఇద్దరి పర్సంటేజ్ ఈక్వల్గా పెరిగింది కాబట్టి ఆన్సర్ ఈస్ 0%. ఆన్సర్ ఈస్ 0%. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నగర జనాభా 2000 సంవత్సరంలో 20,000. ఈ జనాభా 2001లో 10% పెరిగి 2002లో 10% తగ్గింది. అయితే ఇదే రేటు చొప్పున పెరుగుతూ తగ్గుతూ 2010 వరకు కొనసాగిన 2010లో నగర జనాభా ఎంత? సో ఇది ఈజీ క్వశ్చన్ అండి యాక్చువల్గా. సో ఫస్ట్ ఇనిషియల్గా 2000 ఉంది, 2000 సంవత్సరంలో 20,000 ఉంది. సో 2001 సంవత్సరానికి ఏమైందంటే 10% పెరిగింది. ముందు పెరిగిందండి, ఇది ఇంపార్టెంట్, గమనించండి ఒకసారి. ఇది ముందు పెరిగింది. ముందు 10% పెరిగినప్పుడు 20,000లో 10% 2,000 అండి. 2,000 అంటే 22,000 వస్తుంది. సో మనకి 2001లో 22,000 ఉండే. సో నెక్స్ట్ ఏమైందంటే ఇయర్లో 10% తగ్గింది. 10% తగ్గిందంటే 22,000లో 10% వచ్చేసి 2,200. 2,200 ఇళ్ళకి మేనేజ్ చేసినప్పుడు 19,800 వస్తుందండి. 22లకి 2,000 తీసేస్తే 20,000 అండ్ 200 తీసేస్తే 19,800 వస్తుంది. సో ఈ 2 years గురించి కంపేర్ చేసినప్పుడు 20,000 కాస్త 19,800 అయింది, అంటే 200 తగ్గింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1% తగ్గింది. 1% తగ్గింది. ఎప్పుడైతే ఒక క్వాంటిటీ ముందు పెరిగి తర్వాత తగ్గుతుందో ఆటోమేటిక్గా ఓవరాల్గా తగ్గుతుంది. సో ఆ తగ్గుదల కూడా ప్రతిసారి ఇంత పెద్దగా చేయకుండా మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రాబ్లంలో 2 quantities ఇచ్చినప్పుడు 2 quantities ఫస్ట్ క్వాంటిటీ 10% ఇంక్రీజ్, సెకండ్ క్వాంటిటీ 10% డిక్రీజ్. ఒక ఫార్ములా ఇంతకుముందు ప్రాబ్లం చెప్పాను, a + b ± ab/100 అనే ఫార్ములా చెప్పాను. సో పెరిగితే ప్లస్ తీసుకోవాలి, తగ్గితే మైనస్ తీసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 10 × 10/100. +10 - 10 గెట్ క్యాన్సల్, 0 0 గెట్ క్యాన్సల్, ఈక్వల్ టు -1%. ఈ 1% తగ్గింది చేంజ్, అండ్ మైనస్ అనేది తగ్గుదలని చూపిస్తుంది. సో ఓవరాల్గా ఇటువంటి కేసులో మనకి ఎప్పుడు తగ్గుతుంది, ముందు పెరిగి తర్వాత తగ్గితే అల్టిమేట్గా ఆన్సర్ అనేది తగ్గుతుందండి. అండ్ సేమ్ క్వాంటిటీ ఉన్నప్పుడు ఐ మీన్ 10% ముందు పెరిగింది తర్వాత తగ్గింది కాబట్టి కంపల్సరీ తగ్గుతుంది. ఆ తగ్గుదల కూడా సింపుల్గా చెప్పాలంటే x² ఎట్లా ఉంటుందండి, అంటే 10² 10² అంటే 100/100 1% తగ్గుతుంది. ఓవరాల్గా 1% తగ్గుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఇంతతో ఆపలేదు, 2010 వరకు కంటిన్యూ అవుతుందని చెప్పన్నాడు. సో 2000 నుంచి 2010 అంటే 10 years డిఫరెంట్ వస్తుంది. ఈ 10 yearsలో 5 years పెరుగుతుంది, 5 years తగ్గుతుంది. అంటే కంటిన్యూటీగా, అంటే ఆల్టర్నేట్. ఫస్ట్ ఇయర్ పెరిగింది, సెకండ్ ఇయర్ తగ్గింది, ఫస్ట్ ఇయర్ పెరిగింది, సెకండ్ ఇయర్ తగ్గింది, ఫస్ట్ ఇయర్ పెరిగింది, సెకండ్ ఇయర్ తగ్గింది. అట్లా 2010 వరకు కూడా సేమ్ పెరిగి తగ్గి ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు మనకి తగ్గుదలనే చూపిస్తుంది. సో అంటే కంపల్సరీగా 20,000 కంటే తక్కువ జనాభా ఉంటుంది. అంటే ఆప్షన్ నెంబర్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్.
ఒక నారింజ పండ్ల వ్యాపారి ప్రతిరోజు తన దగ్గర ఉన్న విలువలో ఉన్న పండ్లలో సగం పండ్లను అమ్ముతాడు. ప్రతి రాత్రి తన దగ్గర ఉన్న పండ్ల నుండి 10% కుళ్ళిపోతాయి. 3 రోజుల్లో కుళ్ళిపోయిన నారింజ పండ్ల సంఖ్య 3966. అయినా మొదటి రోజు అతని దగ్గర ఉన్న పండ్ల సంఖ్య ఎంత? సో ఇదో లెంతీ ప్రాబ్లం అండి, కొంచెం జాగ్రత్తగా వినండి. మొదటి రోజు తన దగ్గర 100 ఉన్నాయి అనుకుందామండి. ప్రతిరోజు కూడా సగం అమ్ముతాడు, అంటే 50% అమ్మేసిండు. సో రిమైనింగ్ తన దగ్గర 50% ఉంటాయి. సో ఈ 50%లో ఆ రోజు రాత్రి 10% ఖరాబ్ అవుతాయి. 10% అంటే 5 అండి. 10లో 5% ఎంత? సో 10లో 10 ప్రతిరోజు 10% కూలిపోతాయి. సో విచ్ మీన్స్ 10%. 50లో 10% 5 అండి. సో ఆ రోజు 5% పన్ను కూలిపోతాయి, అంటే మిగిలిన 48 పన్ను ఉంటాయి తన దగ్గర. అంటే సెకండ్ డే మార్నింగ్ వరకు తన దగ్గర ఫస్ట్ డే కంటే 48% పన్ను మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇందులో మళ్ళీ సగం అమ్మాడు. సో 22.5% యాక్చువల్గా మొత్తం కూడా మనకి ఇది. సో 22.5% అమ్మేసిండు. సో రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 22.5% ఉంటాయి. అండ్ ఆ రోజు రాత్రి ఏమవుతుంది? మళ్ళీ నైట్ 10% ఖరాబ్ అవుతాయి. 22.5లో 10% అంటే 2.25 అండి. 2.25. సో ఎన్ని పనులు మిగులుతాయంటే 22.5లకని 2.25 తీసేసినప్పుడు మనకి ఇక్కడ 25 వస్తుంది, ఇక్కడ 19. 22.25లకని 20.25 వస్తుంది. 20.25 పనులు మిగులుతాయి మనకి. అంటే రెండో రోజు ఉదయానికి సెకండ్ డే మార్నింగ్కి తన దగ్గర 20.25 మిగిలినాయి. సో థర్డ్ డే కూడా క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు కాబట్టి లెంతీ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకండి. సో థర్డ్ డే కూడా ఇందులో సగం అమ్మేశాడు. ఇందులో సగం అంటే 10, 20లో సగం 10 అండ్ 0.25లో సగం 0.125, రిమైనింగ్ 10.125 మిగులుతున్నాయి. సో ఇందులో కూడా ఆ రోజు రాత్రి వరకు 10% కుళ్ళిపోతాయి. 10% అంటే 1.0125. అందుకే పర్సంటేజెస్ ఫాస్ట్గా రావాలి. వాటి కోసమే మనం పర్సంటేజ్ క్లాస్ బాగా చెప్పామండి, చూడాలి ఒకసారి మళ్ళీ. సో మనకి ఓవరాల్గా తనకు పాడైన పనుల సంఖ్య ఏంటంటే థర్డ్ రోజు, సెకండ్ రోజు అండ్ ఫస్ట్ రోజు వచ్చేసి 5%. ఫస్ట్ రోజు వచ్చేసి 5% కుళ్ళిపోయినాయి. సో మనకి కుళ్ళిపోయిన పనుల సంఖ్య కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే తనకి కుళ్ళిపోయిన సంఖ్య 3966 అని చెప్పించాడు. సో కుళ్ళిపోయిన పర్సంటేజ్ ఇక్కడ వచ్చేసి 5% ఫస్ట్ది, సెకండ్ది 2.25% అండ్ థర్డ్ది 1.0125. సో ఈ మూడింటిని మనం యాడ్ చేసుకుంటే 5 + 2 + 1 8%. పాయింట్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 2 + 0 అంటే 2 వస్తుంది. 5 + 1 625. 8.2625 వస్తుంది. 8.2625 ఈక్వల్ టు మనకిచ్చిన సంఖ్య 3966. సో 100 ఈక్వల్ టు వాట్? 100 ఈక్వల్ టు వాట్? సో అక్కడ మనం చేయాల్సింది క్రాస్ మల్టిప్లికేషన్. మనం క్లియర్గా చేసుకున్నప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. సో ఫస్ట్ డే 5% ఖరాబ్ అయిపోయినాయి, ఎందుకంటే 50%లో 10% 5%. సెకండ్ డే 2.25% ఖరాబ్ అయినాయి. థర్డ్ డే 1.0125 ఖరాబ్ అయిపోయినాయి. సో ఓవరాల్గా ఖరాబైన పనులు వచ్చేసి 8.2625. ఇది ఖరాబైన పనులు. ఈ ఖరాబైన పనుల సంఖ్యకు మనకు మెన్షన్ చేసింది కాబట్టి పర్సంటేజ్ని నెంబర్కి ఈక్వల్ చేస్తే మొత్తం పనులు అడుగుతున్నాడు. సో మొదటి రోజు తన దగ్గర ఉన్న పనుల సంఖ్య ఎంత అంటే 100 అండి. సో 100 ఈక్వల్ టు వాట్? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం మనకి 48,000 వస్తుందండి. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు పాయింట్ అవుతుంది, జీరోస్ కట్ అవుతుంది, అండ్ సింప్లికేషన్ చేసినప్పుడు మనకి 48,000 రావడం జరుగుతుంది. సో ఇక్కడ నంబర్స్ స్పీడ్గా ఉండాలి, యాజ్ వెల్ as పర్సంటేజ్ కూడా గ్రిప్ బాగా ఉండాలండి. సో ఆన్సర్ ఈస్ 48,000. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్. A, Bలు ఇద్దరు స్నేహితులు రామవరం మరియు భీమవరం అనే గ్రామాల్లో నివసిస్తున్నారు. ప్రతిరోజు A భీమవరం నుండి 60 కిలోమీటర్ల వేగంతో 3 గంటలలో ప్రయాణించి Bని కలుసుకుంటాడు. ఒకరోజు B కూడా Aని కలవడానికి బయలుదేరగా A బయలుదేరిన 2 గంటలలో 2 గ్రామాల మధ్యలో కలుసుకున్నారు. ఇది మధ్యలో ఉన్నది ఇంపార్టెంట్, మధ్య గల దారిలో. అయినా B యొక్క వేగం ఎంత? సో 2 గ్రామాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రామవరం, భీమవరం. సో ఇక్కడ నుంచి A ఎప్పటికీ స్టార్ట్ అవుతాడు, ఇక్కడ నుంచి B ఎప్పుడు స్టార్ట్ అవుతాడు. సో ఇక్కడ నుంచి A అనే వ్యక్తి ప్రతిరోజు కూడా 60 km/h వేగంతో ప్రయాణం చేస్తూ ఇక్కడికి వెళ్ళిపోతుంటాడు. సో అంత వెళ్ళడానికి టైం ఎంత పడుతుందంటే 3 hours పడుతుంది. 3 hours అంటే కంప్లీట్ దూరం 60 × 3 180 కిలోమీటర్లు. సో మనకి 2 గ్రామాల మధ్య డిస్టెన్స్ వచ్చేసి 180 kilometers వచ్చింది. ఇది రోజు జరిగే సిచ్యువేషన్. కానీ ఒక రోజు ఏమైందంటే A స్టార్ట్ అయ్యిండు, యాజ్ వెల్ as B కూడా స్టార్ట్ అయ్యిండు. A స్టార్ట్ అయినాక 2 hours Bని కలుసుకుండు ఒక ప్లేస్లో. అయితే B ప్రయాణం చేసిన స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. స్పీడ్ అడుగుతున్నాడు.
సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఏ ప్రయాణం చేసినా 2 గంటలకి అనేది ఇంపార్టెంట్. సో గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే ఏ 2 గంటలంటే 120 కిలోమీటర్స్ క్రాస్ అవుతాడండి. 120 కిలోమీటర్ క్రాస్ అయ్యాడు అంటే 180లో 120 ఏ నడిచిండు. రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి 60 ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఏ 2 గంటలు నడిచినప్పుడు బి కూడా 2 గంటలు నడిచాడు. ఎందుకంటే ఒకే టైంకి ఇద్దరు స్టార్ట్ అయ్యారు కాబట్టి. సో ఒకే టైంకి స్టార్ట్ అయినప్పుడు 60 km/h వేగంతో వస్తుంది. అంటే 60 కిలోమీటర్లు రావడానికి 2 గంటల టైం పట్టింది. 60 కిలోమీటర్లు రావడానికి 2 hours టైం పట్టింది. సో తన స్పీడ్ వచ్చేసి మనకి ఎంత అవుతుందంటే 60/2 30 km/h కావడం జరుగుతుంది. సో ఇది క్యాలిక్యులేషన్ తోటి అయిపోతుంది మనకి సింపుల్గా. ఎటువంటి ఫార్ములా అవసరం లేదండి. ఫార్ములా అనేది అసలు మ్యాటర్ కాదు ఇక్కడ. జస్ట్ మనకి కాన్సెప్ట్ కావాలి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఏ అనే వ్యక్తి ఇక్కడ నుంచి అటు వెళ్తుండే, బి అనే వ్యక్తి అక్కడ నుంచి ఇటు వస్తుంది. పర్ డే జరిగే సిచ్యువేషన్ ఇది. దీని నుంచి మనకి 180 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ as ఈ ఒక్క రోజు ఏమైందంటే ఏ స్టార్ట్ అయ్యిండు, బి స్టార్ట్ అయ్యిండు. ఆఫ్టర్ 2 years దారి మధ్యలో కలుసుకున్నారు. సో 2 hours ఆఫ్టర్ 2 months 2 hours అంటే ఇతను ఆల్రెడీ 120 కిలోమీటర్స్ క్రాస్ అవుతాడు. సో రిమైనింగ్ 60 కిలోమీటర్స్. ఈ 60 కిలోమీటర్స్ రావడానికి తనకి 2 గంటలు పట్టింది. అంటే గంటకి ఎంత 30. 2 గంటల్లో 60 కిలోమీటర్లు పోతే గంటలో 30 కిలోమీటర్లు స్పీడ్ అనమాట దాని మీనింగ్. సో స్పీడ్ వచ్చేసి 30 km/h. నెక్స్ట్ క్వశ్చన్. 2000 రూపాయలపై 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ మరియు భారీ వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత? దీన్ని డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చండి. 3 మెథడ్స్ ఉంటాయి మనకి. ద ఈజియెస్ట్ మెథడ్ వచ్చేసి జనరలైజ్డ్ మెథడ్ అండి. జనరలైజ్డ్ మెథడ్ అంటే 2000 రూపీస్ అండి. 2000 రూపీస్లో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 10%. సో ఫస్ట్ ఇయర్కి 2000లో 10% అంటే 200 రూపీస్. అండ్ సెకండ్ ఇయర్కి కూడా 200 రూపీస్. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు మారదు కాబట్టి 400 రూపీస్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ టోటల్ వచ్చేసి 2000 + 200 అంటే 2200 అవుతుంది. అండ్ ఇందులో 10% సెకండ్ ఇయర్కి. అంటే చక్రవడ్డీ అంటే మీనింగ్ ఏదండి, వడ్డీ పైన వడ్డీ. సో అసలుకి వడ్డీ కలపాలి, దీనికి వడ్డీ కట్టాలి. దాన్ని మనం చక్రవడ్డీ అంటాం. ఇక్కడ 20% అంటే 10% అంటే 2200లో 10% 220 అండి. సో ఇక్కడ మొత్తం కట్టిన ఇంట్రెస్ట్ అనేది 420. సో 400 - 420 అంటే డిఫరెన్స్ వచ్చేసి మనకి 20 రూపీస్ వస్తుంది. 20 రూపీస్ వస్తుంది. ఇది జనరలైజ్డ్ మెథడ్ అండి, ఎటువంటి ఫార్ములా లేకుండా. సో మనం ఫార్ములా వాడదాం అనుకుంటే డిఫరెన్స్ ఆఫ్ 2 years అంటే డిఫరెన్స్ ఫర్ 2 yearsకి PR²/100 × 100 అనే ఫార్ములా వాడచ్చు మనం. సో ఎప్పుడైతే మనకి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటుండో డిఫరెన్స్ D = P అంటే అసలు అంటే ప్రిన్సిపల్ 2000 × R². R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 × 10 ఈజ్ డివైడెడ్ బై 100 × 100. 100 × 100 0 0 0 0 గెట్ క్యాన్సల్. 0 0 0 0 గెట్ క్యాన్సల్. డిఫరెన్స్ = 20 రూపీస్. డిఫరెన్స్ = 20 రూపీస్. ఇది ఈజీగానే కనబడుతుంది. అంటే యాక్చువల్గా క్వశ్చన్ ఈజీగా ఉంది, ఎట్లా చేసినా ఈజీగానే వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకుని అవసరం లేదు. రెండిట్లలో ఏదైనా సరే మీ ఇష్టం. ఇఫ్ ఒకవేళ 3 yearsకి ఇస్తే 3 years ఫార్ములా వచ్చేసి డిఫరెన్స్ ఆఫ్ 3 years = PR² × 300 + R/, ఇక్కడ 100³ అండి. ఇక్కడ యాక్చువల్గా 100 × 100 100² ఫర్ 2 years. ఇక్కడ 100³ అంటే ఫర్ 3 years. PR² దానికి 300 + R యాడ్ చేయాలి. ఇది ఒక మెథడ్. అది ఇక్కడైతే ఇంకా సింపుల్ అయిపోతుందండి. ఇక్కడ ఇంకొక ఇయర్ కూడా 200 యాడ్ అవుతుంది. సో 400 అంటే 600 వస్తుంది. ఇక్కడ మళ్ళీ 10% అంటే 42 రూపీస్ వస్తుంది. సారీ, ఈ 220 యాడ్ చేసినప్పుడు ఇక్కడ 220 యాడ్ చేసుకుంటే 20 రూపీస్ అవుతుంది. ఇక్కడ 10% వచ్చేసి 242 రూపీస్ వస్తుంది. దీనికి 420కి 242 రూపీస్ యాడ్ చేస్తే మనకి 662 రూపీస్ వస్తుంది. సో డిఫరెన్స్ ఈజ్ 62 రూపీస్. ఎందుకంటే ఇక్కడ 600, ఇక్కడ 660 రూపీస్. సో ఎక్కువ ఇయర్స్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ ఈజీ. ఇక్కడ మనకి ఓన్లీ 3 వరకే ఫార్ములా ఉంది, 3 తర్వాత ఫార్ములా లేదు. అక్కడ మనకి ఎన్ని ఇయర్స్ అడిగినా వెళ్ళొచ్చు. అందుకే మనం జనరలైజ్డ్ ఫార్ములాని నమ్ముకోవాలి. అంటే మనకి ఎటువంటి ఫార్ములా కాకుండా బేసిక్స్ పైన వెళ్ళడమే కరెక్ట్ అండి. క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా సరే మనం చేయగలుగుతాం. అందుకే ఫండమెంటల్స్ అంటే కరెక్ట్గా ఉండాలి. ఫండమెంటల్స్ కరెక్ట్గా ఉండాలంటే మీరు కోచింగ్ వెళ్ళినా దొరుకుతాయి. కోచింగ్ పోకపోయినా సరే మనం వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి మీరు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వీడియోస్ చూస్తే ఈ ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు వితౌట్ ఫార్ములా అండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. లాస్ట్ క్వశ్చన్. ఒక పరీక్షలో అరుణ్ 20% మార్కులు పొంది 10 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. వరుణ్ అదే పరీక్షలో 40% మార్కులు పొంది పాస్ అయ్యాడు. 10 మార్కులు అధికంగా పాస్ మార్కుల కంటే 10 మార్కులు అధికంగా పొందాడు. అయినా పరీక్షలో గరిష్ట మార్కులు ఎంత? సో ఇక్కడ ఫస్ట్ ఒక పర్సన్ 20% మార్కులు వచ్చినాయి దానికి. అంటే ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయో మనకు తెలియదు, అదే మనకు ఫైండ్ అవుట్ చేయమంటుండో. సో ఎక్స్ అనే సమ్ తీసుకుంటే మనం ఇక్కడ మనకు 20% మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ ఏమైందంటే 10 మార్కులతోటి ఫెయిల్ అయిపోయాడు.
అండ్ ఇంకొక పర్సన్కి ఏమైందంటే 40% మార్క్స్ వచ్చినాయి, అతనికి 10 మార్క్స్ తోటి పాస్ అయ్యాడు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్లో కంప్లీట్ మార్క్స్ ఎన్ని అడుగుతుంది. దీన్ని డిఫరెన్స్ చేయండి. 40 - 20 20%, విచ్ ఈజ్ 20% ఈక్వల్ టు 10 + 10 20. అంటే ఇక్కడ ఫెయిల్ అయిన క్యాండిడేట్కి 10 తక్కువ వచ్చినాయి, పాస్ అయిన క్యాండిడేట్కి 10 ఎక్కువ వచ్చినాయి. అంటే మధ్యలో ఉన్నదానికి ఇది యాడ్ చేయాలి. సో 10 + 10 20 వస్తుంది. డిఫరెన్స్ అనేది 20%. 20% ఈక్వల్ 20 అయితే 100% ఈక్వల్ 100 వస్తుంది. సో మొత్తం మార్కులు అన్ని గరిష్ట మార్కులు 100. గరిష్ట మార్కుల సంఖ్య 100. సో పర్సెంటేజ్ అనే టాపిక్ని ఏ విధంగా ఇచ్చినా సరే ఎటువంటి ఫార్ములా లేకుండా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు నచ్చినవి మేము అనుకుంటున్నాం. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.